ఏం పేరు నీ పేరు? సాన్విత. శాన్విత. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఈ అమ్మాయి నాన్న ఒక్క నిమిషం శబ్దం చేయకుండా ఉండండి. చాగళ్ళు వారు ఈ చాగళ్ళలో గల్లు గల్లు అంటూ మా శాన్విత వచ్చింది. కొన్ని నిజాలు చెప్పుద్ది. తల్లి చెప్పరా. 5,000 సమానమా? సరిగా చూసి చెప్పు. ఇంగ్లీష్లో అడగనా? ఈజ్ 5 fingers ఆర్ సేమ్ ఆర్ నాట్? No. Give a big hand to Shanita. 5,000 సమానం కాదు, ఎందుకంటే సమానంగా లేవు కదా. నెక్స్ట్, మీ అమ్మ షాప్లో పెట్టిన బొమ్మ ఒకటేనా? No. వినండి పిల్లలు. శివాలయానికి వెళ్ళావా ఎప్పుడైనా? శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు? నంది. గుళ్ళో నంది, ఊళ్ళో పంది ఒకటేనా? No. గట్టిగా గట్టిగా తెలుగులో కాదు. కనబడుతుందా? కనబడుతుందా? చిన్న బిడ్డ. సో అయితే ఊళ్ళో పంది, గుళ్ళో నంది ఒకటి కాదు. నువ్వు ఎప్పుడైనా ఆవుకి ఏమన్నా పెట్టావా? ఒక కత్తిపొడి కూడా పెట్టలేదా? నువ్వు తింటమే కదా, దాన్ని కూడా పెట్టావు కదా. ఏదో బెల్లం మొక్కో రొట్టో అరటిపండు పెట్టావా? ఆవుని మేపేవాడు అంటే ఆవుకి ఏమన్నా పెట్టేవాడు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు అంటే ఆవును కోసి తినేసేవాడు. ఇద్దరు ఒకటేనా? No. గట్టిగా No. తెలుగులో. లేదు. ఈ అమ్మాయి 4 కరెక్ట్గా చెప్పిందా? నిజం చెప్పిందా? సరిగా చెప్పిందా? ఇప్పుడు 5వ ప్రశ్న అన్నీ కలిపి అడుగుతాను. ఇప్పుడు అమ్ములు లుక్ అట్ మీ, అడుగుతాను చెప్పు. 5,000 సమానమా? మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? కాదు. ఇది ఎవరు నేర్పించాలి? అమ్మ నేర్పించాలి, నాన్న నేర్పించాలి. అమ్మ దీన్ని గుడి అంటారా, ఇందులో దేవుడికి దండం పెడతారు, నైవేద్యం పేరుతో అన్నం పెడతారు, అన్నాన్ని గుడి చుట్టూ 8 బలిపీఠాలు ఉంటాయి, ఆ బలిపీఠాల మీద పెడతారు. మనుషులు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉండేది, మిగిలిన జీవకోటికి కూడా మనం ఆహారం పెట్టాలి, అది మన బాధ్యత అని ఫీల్ అయ్యేవాడే భారతీయుడు, హిందువు. దీన్ని గుడి అంటారు. ఈ గుడి వలన లోకానికి శాంతి కలుగుతుంది, ఈ గుడికి వచ్చే వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. అది పెద్ద గుడి అయితే గవర్నమెంట్కి ఆదాయం కలుగుతుంది, చక్కగా డబ్బులు ఎత్తుకోవచ్చు. మరి ఏ గవర్నమెంట్ అయితే మనకేమిటి? మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు ఎవడో మనకు అక్కర్ల. అర్థమైందా? గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళకూడదు. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది నేను చెప్తాను. నేను చెప్పను, రామాయణంలో ఉత్తరకాండ చెప్తుంది. ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. ఇలాంటప్పుడు తిరగడం మా దత్తుగాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒకసారి రాములు వారి 11,000 సంవత్సరాల పరిపాలనలో రాములు వారు ధర్మగంట అని ఒకటి పెట్టారు. పెడితే ఎవరు రాలేదు. ఎందుకని? ఎవరికి అధర్మం జరగలేదు. ఏదో ఇంకా రాములు వారు కొన్నాళ్ళు ఉండి ఇంకా అవతార సమాప్తి అయిపోతుంది అనే టైంలో ఒక కుక్క వచ్చి కొట్టింది. కుక్క కొట్టింది. లక్ష్మణుడు తలుపు తీశాడు. వాడు హ్యాపీ అయింది అన్నాడు. నేను చాగళ్ళలో ఈ వినాయకుడి గుడి దగ్గర, హనుమంతుడి గుడి ఆ గుళ్ళు ఉండే ప్రాంగణంలో ఆ దారిలో మూల పడుకున్నాను. నేను పలానా వాడు నన్ను కాలుతో తన్నాడు, లేకపోతే రాయితో కొట్టాడు, నాకు బ్లడ్ వస్తుంది అని హెడ్ చూపించింది. వెంటనే లక్ష్మణుడు ముందు డాక్టర్ని పిలిచాడు, దానికి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు.
దాన్ని కూర్చోబెట్టాడు. వాడెవడు పిలవండి అన్నాడు. ఆ సాగల్లే అని అందే. సరే వాడిని పిలుచుకొచ్చారు. సాగలు పొద్దు తీశారు, నువ్వు రా అని. వాడిని పిలుచుకొచ్చి వాడిని నిలబెట్టారు, కుక్కను కూర్చోబెట్టారు. చెప్పవే వీడికి ఏం శిక్ష ఏమంటామన్నారు. రాములు వారు వచ్చారు. అంటే ఏం అడిగితే బాగుంటుంది అంటే ఆయన కూడా అడుగుతానండి, లేదా కొనడా ఇది కూడా ఏం చెప్పాలి కదా. అది ఏముందంటే కుక్క, రామచంద్ర వాడిని ఏదైనా దేవాలయానికి చైర్మన్గా చెయ్యం. వెంటనే రాములు వారు ఏం మాట్లాడుతున్నవి, నరాలు కట్టయిపోతున్నాయి ఇలాగన్నారు. ఏమిటి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు శిక్ష ఇస్తున్నావా, వాడికి ఏమన్నా భిక్ష ఇస్తున్నావా అన్నారు. అంటే ఆ కుక్క అందే, లేదు రామచంద్ర, నేను కూడా గత జన్మలో ఓ దేవాలయానికి ధర్మకర్తగా ఉన్నాను. మరి ఉన్నప్పుడు ఇలా దీపం, ఆ దీపానికి ఒత్తి కిందకు వచ్చిందని చెప్పి దాన్ని ఒత్తిని ఎత్తి మిగిలిన నూనె రాసింది నెత్తి. అర్థమైందా? ఆ నెయ్యి దీపం పైకెత్తి ఆ మిగిలిన నెయ్యిని నెత్తికి మొత్తి, ఇగో ఇలా కుక్క జనం ఎత్తి. అందుకని అర్థమైందా? ఒత్తి ఎత్తి నెత్తికి రాస్తేనే ఎత్తి కొదేసింది నా కర్మ. యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ, సెండ్ దిస్ ఫెలో టు బర్మా, దే విల్ మేక్ బర్మా. సో కుక్క చెప్పింది, స్వామి వీడిని ఏదన్నా గుళ్ళో ధర్మకర్త చేస్తే వాడు కూడా గుళ్ళో సొమ్ము తినకపోతాడా, కుక్క పుట్టపోతాడా, రోడ్డు పక్కన పడుకోపోతాడా, ఎవడో ఒకటి రాయి అయిపోతాడా. అందుకని అర్థమైందా? కాబట్టి దేవుడి సొమ్ము తింటే కుక్కై పుడతాడు. ఆ గోడ మీద రాయండి, ఆ గోడ ఖాళీగా ఉంది అక్కడ రాయండి. దేవుడి సొమ్ము తినవేళ దరిద్రులారా, ఎవడైతే ఏంటి, ఏ పార్టీ అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, దరిద్రులారా రాసుకో. నా మాట రాయండి, నా పేరు రాయండి. రామాయణం చెప్పింది ఉత్తరకాండ. దేవుడి గుళ్ళో సొమ్ము తింటే కుక్కై పడతా రాసేయండి. రేపొద్దున్న రాసేసి ఆ ఫోటో నా బాబాని ఆనందపడతాను. ప్రతి గుళ్ళో రాయాలి, ప్రతి చోట ఖాళీగా ఉన్న చోటల్లో రాయండి. రాస్తే అది ఎత్తుకుపోకూడదు, మనం కాపలాగా ఉన్నాము అనే విషయం అర్థం అవుతుంది. లేకపోతే పెద్ద బోస్లో నేను ఎవడో తెలుసా అంటుంటాడు. మనం చూసాం, సుప్రభాతం టికెట్ 200, 800, ఎందుకో 2000 అయ్యి తీసుకెళ్ళి గంగలో తోయి. కాబట్టి ఖచ్చితంగా దేవుడి సొమ్ము తింటే కుక్క పడతారు. ఆ సందర్భంలో ఒక జూమ్ మీటింగ్ పెట్టారు. అప్పుడు కోవిడ్ టైం కదా. సో ఆ టైంలో ఒక మీటింగ్, అదే టీవీ వాళ్ళు, అంటే మేము అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండి జూమ్ మీటింగ్ ఒకటి పెట్టారు. పెడితే నేను ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థం కావాలని, యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బీ వాచ్ డాగ్ అన్నాను. నేనేం తిట్టలేదండి, ఇంగ్లీష్లో గవర్నమెంట్ సపోజ్ టు బీ వాచ్ డాగ్ అన్నాను. తిట్టానా? ఇది తిట్టు కాదు. వాడు వెంటనే రైట్ కుక్క అక్క అదే ఒకరి చెప్తున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు అందరూ ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళు చెప్పారు, వాడిని ఆయన ఏమి మేము తిట్టలేదు, గవర్నమెంటు అది ప్రభుత్వం అంటే కాపలా కుక్క అని ఇంగ్లీష్లో చెప్పారు. ఆ కుక్క నువ్వు మరక్కరా అని చెప్పారు. కాబట్టి మనం ధర్మానికి విధేయంగా ఉండాలి, దేశానికి విధేయులుగా ఉండాలి. అంతేగాని మనం కుండుపడేలా గోక్కోకూడదు. అదేనా సాత్విక్ అని యూట్యూబ్లో వస్తుంటాడు, రీల్స్లో. ఆడు బ్లడ్ ఎక్కించాలి, బెడ్ మీద ఉంటాడు. ఆడు బ్లడ్ తీసుకొస్తే, ఎరా మన కొరకు బ్లడ్డేనా, మన కొరకు నీళ్ళేనా, రేపు మరి తల కొలువు పెట్టేవాడు ఎవడరా, మన కొలపు కొలువేనా, మన కొలపు కిరోసినేనా. కాబట్టి అందరూ కలిస్తేనే నీ ప్లేట్లో కూడొచ్చింది. మన కొలపు కూర లేదు,
మన కులపు నెయ్యి లేదు, మన కులపు అన్నం లేదు. అందరూ 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలే, అందరూ కలిస్తేనే హిందూ సమాజం, భారతదేశం. అందుకనే రమేష్ పాట రెడీయా? లే, ఇప్పుడు ఒక పాట వినండి. యాక్చువల్గా ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంటే బాగుండేది, అది మంచి వీడియో, కానీ మీరు ఎంజాయ్ చేయండి, అల్లరి చేయకండి. రెడీయా? వెళ్ళాలి మరి, ఇక్కడ కూర్చుంటే అయింది. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ. ప్రసాదం ఉంది, కొంచెం వాయిస్ పెంచండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో రాష్ట్రీయ అని ఉంది కదా, అంటే ఏంటి? రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు ఇలా అనుకుంటాం కదా. కాదు, రాష్ట్రీయ అంటే దేశము అని అర్థం. రాష్ట్రం అని మనం అంటాం, అది పూర్వం రాజ్యం అనే పదంతో సంబోధించబడేది. ఇక్కడ స్వయం సేవక్ అంటే అర్థం ఏమిటంటే, నా దేశానికి నా అంతట నేనే సేవ చేస్తాను, నా దేశాన్ని సేవ్ చేస్తాను. ఈ దేశానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే సేవ్ చేస్తాను, వాడిని పేవ్మెంట్ మీద పడుకోబెడతాను. ఇది నా దేశం, ఇది నా ధర్మం. మనం ఒక గీత కూడా పాడాం. రెడీ? అది రెడీ? వినండి, బాగా వినండి, ఫుల్ సౌండ్లో. రిలీజ్ చేశాక ప్రజానీకమును ప్రేమ పుస్తమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో. భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో. పరధర్మములు, పరతంత్రములు, స్వతంత్ర భారత దరిద్ర జగవని, తరాల మన చరిత్ర చాటిన పరమ సత్యములు గుర్తించండో. భారతముల చించండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. దివ్య తత్వము, భవ్య జీవనము విలసిల్లిన మన విమల భారతిని, ధర్మశక్తిని, దేశభక్తిని, కార్యశక్తిగా మలచండో. కర్మ వీరులై నిలబడో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. వెతలకు గురియై కుమిలే జాతిని కాపాడండో. అభినవ భారత నిర్మాణానికి ఆరారము శ్రమించండో, ఆదర్శముగా జీవించండో. హైందవ ప్రజానీకమును ప్రేమ కృష్ణమున కలపండో, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో. భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో. भारत माता की, भारत माता की, भारत माता की जय श्री राम।
బాగుంది కదా, అర్థమైంది కదా, ఎంజాయ్ చేశారా? దాని అర్థం కూడా లోపలికి ఇంకాలి. ఇవన్నీ కూడా 30 ఏళ్ల క్రితమే ఇలాంటి పాటలు మన సంఘ గీతులు ఎన్నో మేము పాడుతూ ఉన్నాం. నిడదవోలులో రామ్నగర్లో గమిని వెంకటరత్నం వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి సైకిల్ వేసుకుని ఇలా బ్రాహ్మణగూడెం, దారవరం, ఓనగట్ల మీదుగా ఇలా సాగల మీదుగా కాపురం ఇలా వెళ్ళేటప్పుడు ఓ గీత పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ గీత ఏమిటంటే, మీరు కూడా పాడండి కొంచెం. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై, వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై, అజేయమౌ సంఘటిత శక్తికై, ఆజీవనము సాధన చేసిన, ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ, అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ, వందనమో భారతమా, అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చాలా సంతోషంగా ఉంది మీరు ఇంతసేపు ఉన్నందుకు, విన్నందుకు, తర్వాత ప్రసాదం తిన్నందుకు. నేను చెప్పాలనుకునే ముఖ్య విషయం మీ పిల్లలకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, బలం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఇందాక చెప్పిన బలాలు 6 బలాలు. మీరు ఫిజికల్గా బాగుండాలంటే కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఇంటికి వెళ్తారుగా, షుగర్ తీసుకెళ్ళి కలవలో పోసేయి, ఏం పర్లేదు. మన శరీరం కొన్నాళ్ళు ఉంటే, మన శరీరం కొన్నాళ్ళు ఉంటే లోకానికి, కుటుంబానికి ఏమన్నా చెయ్యగలం. అవునా? మనకేమో కిక్కు కావాలి. నువ్వు కిక్కు కోసం ఏది తిన్నా నువ్వు ఏది సిగ్గు, హాస్పిటల్లో బుక్కు, ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా శ్మశానానికి కిక్కు, ఆ కిక్కు నుంచి ఈ కిక్కు, నీకు లేదు దిక్కు. అందుకే వినాయకుడికి మొక్కు, గొర్రెలొద్దే తొక్కు. అర్థమైందా? చిన్నప్పుడు పాడుకున్నా గుర్తుందా? ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఏనుగు మీద వచ్చిన రాముడు కావాలా, పీలుగు లాంటి వాడు కావాలా, దత్త కావాలా, చెత్త కావాలా, హంస కావాలా, హింస కావాలా, శివం కావాలా, శవం కావాలా, రాధ కావాలా, బాల కావాలా, గంగ కావాలా, దొంగ కావాలా, ఎనర్జీ కావాలా, ఎనర్జీ కావాలా, పద్యం కావాలా, మద్యం కావాలా? నాకు సరిగా వినపడింది. గవర్నమెంట్ని బాగా చేయాలనుకుంటే రెండో దానికి వెళ్ళాలి, మనం బాగుపడాలంటే మొదటి దానికి. పద్యమా మద్యమా? పద్యం బ్యాచ్ మాత్రమే 10 కాలాల పాటు ప్రజల చేత కొనియాడబడతారు. మద్యం బ్యాచ్ అయితే మధ్యలో రాకూడదు ప్లీజ్. మద్యం బ్యాచ్ మధ్యలోనే రాలిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి పద్యం కావాలా, మద్యం కావాలా? పద్యమా మద్యమా? సార్ మీతో మాట్లాడతాను, కొంచెం వెయిట్ చేయండి. కాబట్టి ఆఖరిది ఏంటంటే వినండి, చెప్పండి. శ్లోకం కావాలా, శోకం కావాలా? శ్లోకమా, శోకమా? అయితే చెప్దామా? నమస్కారం మొదలు పెట్టండి. ఆపదామపహర్తారం
ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకు ఆపద వస్తుంది, రాకుండా ఉండదు. కష్టం వస్తుంది, రాకుండా ఉండదు. ఆ వచ్చినప్పుడు ఎవరైతే ఆ కష్టాన్ని అధిగమించడానికి రాముడు పట్టుకున్నారో, కృష్ణుని పట్టుకున్నారో, శివుణ్ణి పట్టుకున్నారో, మనం వాళ్ళ బాటలో వాళ్ళని పట్టుకుని అధిగమించాలి. అంతేగాని ఆడెవడో పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా అవడానికి టచ్ గంట పగిలిపోడు. ఎలా పగిలిపోతుందో నాకు అర్థం కాదు. ఈడు టీవీలో ప్రేయర్ చేస్తే గడ్డ ఎలా పగులుతా, ఎర్రగడ్డ, నాకు అర్థం కాదు. అవునా కదా? పాడేరు పక్కన ఉంది లోతుగడ్డ, అహోబిలం పక్కన ఉంది ఆలగడ్డ, హైదరాబాద్లో ఉంది మనకి ఎందుకురా బిడ్డ ఆ గడ్డ. ఆ తర్వాత వాడితే బాగుండదు, మా దత్తిగడికి తెలుసు. కాబట్టి మనం వీరుల్లా జీవిద్దాం, ధర్మంగా జీవిద్దాం, ధైర్యంగా జీవిద్దాం. ఎవరినైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ నాన్న పేరేంటి అని అడిగితే వెంటనే చెప్తారు. ఎందుకని? వాళ్ళ నాన్నకే పుట్టారు కాబట్టి, ఒకటికే పుట్టారు కాబట్టి. అదే వాళ్ళని అడగండి, ఎందుకు చెప్పాలి అంటే నేను చెక్ చేస్తానంటే ఫోన్ చేస్తా. నా వీడియోలు దొరికిట్రా అడిగిపు, నా వీడియోలు ఇంటర్వ్యూలు ఎంతమంది చూశారు? భారత్ మాతాకి చూశారు కదా. అందుకని అడగాలి, అడిగితే అన్నీ సెట్ అవుతాయి. మనకు అడగడం రావాలి, కడగడం కూడా రావాలి. అదైనా అది మనం ఏం వాళ్ళని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు. వాడి గుర్తు చేయాలి. ఏం గుర్తు చేయాలి? వాళ్ళ అమ్మ మంచిది అని గుర్తు చేయాలి. వాళ్ళ అమ్మ మంచిది. వాడికి డౌట్ ఉంది వాళ్ళ అమ్మ మీద. ఆడెవడో చెప్తాడే, ఏయ్ ఇక్కడ పులి అంటాడు. అనగానే ఏం చెప్తాడు? ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, లేకపోతే పులి మీ ఇంటికి వచ్చిందా? చెప్పాలి. చెబితేనే చెప్పు తెగుద్దాడు, విషయం అర్థమవుతుంది. వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చినట్టు, వీడేదో వాళ్ళు ఎవరికో పుట్టినట్టు. మేము కనిపెట్టిన వస్తువులు నువ్వు వాడకూడదు. నిన్నెవడ కనిపెట్టాడు రా? నిన్ను కనిపెట్టింది మేమే. వెంటనే చచ్చిపోవాలి. మరి ఆ బాడీ వాడకూడదు. ఈ మైకు కనిపెట్టినోడికి ఈ మైకు ఎందుకు వాడుతున్నావు అని అడిగేవాడికి ఏ సంబంధం లేదు. ఆ అడిగేవాడికి నాకు సంబంధం ఉంది. వాడి పేరు వాళ్ళ అమ్మ పేరు రామాయణంలో ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ మంచిది కాబట్టి. వాడికే డౌట్. అందుకని వాడికి చెప్పండి, గతం మరిచి మతం మారిన గొల్లకి చెప్పండి, మీ తల్లులు మంచి వాళ్ళే, డౌట్ పెట్టుకోకండి, అమ్మని అవమానించకండి. మట్టిలో అమ్మని చూస్తాం, నీళ్ళల్లో అమ్మని చూస్తాం. మట్టి భూమాత, ఆవు గోమాత, నీళ్లు గంగామాత, పుస్తకం సరస్వతి, డబ్బులు లక్ష్మి, అన్నం అన్నపూర్ణ. ఇలా అన్నిటిలో అమ్మని చూసే మేమెక్కడా, రక్తం తాగే మీరెక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. అది సినిమా, రాధా మనోహర్ మాట. ఆల్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా? ఇందా పిల్ల చెప్పింది కదా, 5,000 ఒకటి కాదు, నంది పంది ఒకటి కాదు, అమ్మ బొమ్మ ఒకటి కాదు, ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు ఒకటి కాదు, అన్ని మతాలు ఒకటి కాదు, అన్ని పుస్తకాల్లో ఉండేది ఒకటి కాదు. ప్రపంచం కలిసి ఉండాలి. ఈ ప్రపంచమే నా కుటుంబం అనుకునేటువంటి జాతి మనది. ప్రపంచాన్ని మొక్కలు చేసే జాతి వాడిది. కాబట్టి ఈ భూమాత అందరిది అని చెప్పేటువంటి జాతి మనది. అమ్మలా చూసుకోమని చెప్పేటువంటి జాతి మనది. వసుదైవ కుటుంబకం అని చెప్పేటువంటి జాతి మనది. ఈ కుటుంబాన్ని కూల్చాలి, చీల్చాలి అనుకునేటువంటి
జాతకు జాతి వాళ్ళదే. కాబట్టి ఈ భారతదేశాన్ని మాత్రమే కాదండి, ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రపంచం కాపాడబడాలంటే భారత్ బాగుండాలి. భారత్ ఎందుకు బాగుండాలో తెలుసా? మనం మాత్రమే చెబుతాము సర్వే జన సర్వే జన సర్వే జన. నేను సగం చెప్తే మీరు సగం పూర్తి చేశారు. మీరేం వేద పండితులు కాదు, మీరు ఉపనిషత్తులు చదవలేదు. మరి ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు అంటే ఈ అందరూ బాగుండాలనే తత్వం మన బ్లడ్ లో ఉంది, మన హెడ్ లో ఉంది, ఈ మడిలో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు పాట పాడుతున్నాం కదా, పరధర్మమ్ములు పరతంతమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యములు గుర్తించండోయ్, పరకు తంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. కాబట్టి పోనీలే అని మాత్రం కబుర్లు చెప్పకండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం మూడో లైన్ పచ్చి బూతు పాడకండి. మీరు పాడతారే, మనకు నేర్పించింది అది ఎవడో కొట్టోడు రీమిక్స్ చేశాడు, ఒరిజినల్ అది కాదు. ఒరిజినల్ నేను చెప్తాను, చెప్పండి. రఘుపతి రాఘవ రాజారాం. చూసారా, నేను పాడుతుంటే మీరు పాడుతున్నారు, చాలా బాగా ఉంది. ఎందుకని? మైక్ చాలా బాగుంది. మైక్ అబ్బాయి పేరేంటి? దీని బాస్ ఎవరు? లక్ష్మణ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఉన్నాడా లక్ష్మణం? బాస్ లేడు, వాళ్ళ దాసులు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రాం భద్రగిరీశా మేఘశ్యాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రాం భద్రగిరీశా మేఘశ్యాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. బోలో రామచంద్రమూర్తి భగవానికి. ఒక కుక్కకి కూడా న్యాయం చేసిన నా రాముడు ఎక్కడ? కుక్కల తన్నులు దాన్ని వాడెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా? ఏనుగ మీద వచ్చేవాడు కావాలా, పీనుగు కావాలా? అది. కాబట్టి మనిషి పుట్టిన, ఏదో పాట ఉందండి, మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. అర్థమైందా? కాబట్టి మనం ఖచ్చితంగా ఋషి భూమిలో పుట్టాము. చెప్పండి, ఈ ఋషి భూమిలో, ఈ ధర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ భక్తి భూమిలో, ఈ ముక్తి భూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి. బిర్యానీ వేస్తున్నాయినా, బిర్యానీలో కొంచెం నీళ్లు తక్కువైనాయని నిన్న ఒక పంది మురిక్కాలలో వచ్చి తీసిపోసాడు. అదేదా చాలా టేస్టీగా ఉంటుంది. తినండిరా, ఉత్స బ్యాచ్ తినండి, పిచ్చ బ్యాచ్ తినండి. వాడి యొక్క శరీరంలో ఏదో ఒక ద్రవం కలిస్తే తప్ప, ఎన్ని ద్రవాలు ఉంటాయి?
1 2 3 4 తెలుసా మీకు? 4 రకాలు. పైనుంచి 1, ఫ్రంట్ నుంచి 2, వెనక నుంచి 1. ఈ 4 కొన్ని కానీ అన్ని కానీ కలుపుతారు. ఇవన్నీ కలిపితేనే పరమం పవిత్రం. తింటారా? 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 కొంటారా? వాళ్ళని భయ్య అంటారా? అబద్ధాలు చెప్పకండి రా. అదేందా? ఇప్పుడు ఇంకా ఆ పిల్ల అయితారా? దర తల్లి. ఏం పేరు నీ పేరు? ఏం పేరమ్మా? అమ్మా స్నేహ లక్ష్మి. మరి ఈ అమ్మాయి అనుష్క ఒకే హైట్, నిజమేనా? నిజమా? కాదు కదా, చాలా హైట్ ఉంటుంది కదా సినిమా హీరోయిన్. నువ్వు ఆ అమ్మాయి ఒకే హైటా? అబద్ధమే కదా. మరి అన్ని మతాలు ఒకటేనా? అమ్మయ్యా మరి పని చేస్తుందండి. అబద్ధాలు చెప్పకండి, పిల్లలకి చెప్పాలి. నాన్న ఇది గుడి, దీనివల్ల పూజ చేసే వాళ్ళకి లాభం, గుళ్ళోకి వచ్చే వాళ్ళకి లాభం, దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి లాభం, లోకానికి లాభం. ఇంకో 2 ఉన్నాయి బీఓకేకే తప్ప, వాటి వల్ల ఏమీ లేదు. ఈ విషయం చెప్పాలి. అక్కడ మీరు ఇప్పుడు ఒక 1000 దేవాలయాలు తీసుకెళ్దాం. 1000 దేవాలయాల్లో 999 దేవాలయాల్లో శాకాహారమే ఉంటుంది. అవునా? ఎక్కడో బలి చేస్తూ ఉంటారు జంతువుల్ని. శాస్త్రం దాన్ని కూడా ఒప్పుకోదు. కావాలంటే తెనాలి రామకృష్ణ సినిమా చూడండి. ఈ తెనాలి రామకృష్ణ గారు వెళ్తూ ఉంటారు రాజుగారిని, కృష్ణదేవరాయలను పట్టుకుందామని, ఆయన ఆశ్రయం పొందుదామని. అలా వెళ్తూ ఉంటే దారిలో పెద్ద అమ్మవారు, సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది, అది బ్లాక్ అండ్ వైట్ మూవీ కదా. అమ్మవారి దగ్గర ఒక చిన్న మేక పిల్లని కట్ చేయడానికి వాళ్ళు తెస్తారు. ఈయన ధైర్యంగా చేయకూడదు అని వాళ్ళు పంపించేస్తాడు. పంపించేశాక వాళ్ళు పంతులో అమ్మోరు రాత్రి వచ్చి అందరినీ తినేస్తే నువ్వు అంటారు. నాకు తెలుసులే నువ్వు అని చెప్తాడు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఈయన భార్య ఆ పిల్లవాడు పడుకున్నాక ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు అసలు అమ్మవేనా? ఏమిటి రూపం? నీ పిల్లలు బలి కొడతావా? నువ్వు అమ్మవేనా అని గట్టిగా అడుగుతాడు. అమ్మవారు వస్తారు. వచ్చి ఏంటైనా లోకమంతా నన్ను చూసి భయపడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతావు అంటే, అమ్మా ఆవిడ మామూలుగా వస్తుంది ఆ రూపంతో కాకుండా, అమ్మ ఇప్పుడు ఎంత బాగున్నావు అమ్మా, నువ్వు మా అమ్మవు కదా, అమ్మతో మాట్లాడ్డాను నాకు భయం ఎందుకమ్మా? నీ పిల్లలు ఇలాంటి తప్పులు చేస్తుంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావమ్మా అంటే, ఏం చేస్తాం నాయన, అజ్ఞానంలో పడి వాళ్ళకి వాళ్ళే ఊహించుకుని మామ సండే మామ అంటే వీడు ఏంటి సండే అయితే ఏంట్రా, సండే అయితే ఏంటి, సండే అనకరా మండే అనకరా అని పాట పాడతావా? మాకు వచ్చి పాటలు. సండే అయితే ఏం చేయాలి? మొక్క కావాలా? మొక్క చొక్క నీ వల్ల దేశానికి తర్వాత తెలుసుగా. అది ఆదివారం పూట. ఆదివారం ఏం చేయకూడదు? ఇలాంటివి చేయకూడదు. స్త్రీ మధు మాంస తైలవర్జితాని మహాపాపం. ఈ బ్రిటిషు గొర్రెలు ఏంటబ్బా ఇంత గ్లో ఉంది వీళ్ళ ఫేస్లో, వీళ్ళేంటి ఇంత బాగున్నారు? అదేదో ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనకి ఫోటోలు అవి వస్తుంటాయి ఫేస్బుక్లో, చాలా గ్లో ఉంటుంది, తెల్లగా ఉంటారు, చక్కగా ఉంటారు. మళ్ళీ మనకు కలవడానికి వచ్చినప్పుడు మాత్రం మనకి డౌట్, దగా నాకు తెలీదు, నాకేం తెలుసు, అదేదో ఉంటుందంట. ఏంటి అది దత్త ఫిల్టర్, నాకేం తెలుసు, ఏదో కాఫీ ఫిల్టర్ మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు అది తెలుసు, ఈ ఫిల్టర్ నాకు తెలుసు, నేను చూడలే ఇదేంటి నేను చూడలే అదన్నమాట. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానంటే, ఒకళ్ళు నాతో గురించి 1 minute అని సెల్ఫీ తీశారు, అది అప్లోడ్ చేశారు నా ముందే. చేస్తే బోతార్ నాట్ సే తర్వాత ఇదిగో దత్గాడి లాంటి వాళ్ళు చెప్తే, గురుజీ అది ఫిల్టర్ అంటారు, మీకు కాఫీ ఫిల్టర్ ఒకటి తెలుసు, కాఫీ తాగపోయినా
ఈ ఫిల్టర్ వేరే అని చెప్పారు. సో అంటే ఎవరిని మోసం చేయాలి ఇప్పుడు? పబ్లిక్ వీళ్ళు తెల్లగా ఉన్నారు అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి? నువ్వులాగే ఉండు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక మన వీరబాబుని అడుగుతా. వీరబాబు, మీ నాన్నగారి పేరు ఏంటి? ఆయన శ్రీరాములు. బాబు, మీ నాన్న పేరు ఏంటి? అప్పారావు. ఇలా నేను ఒక ఆయన నన్ను కృష్ణా జిల్లాలో కారులో తీసుకెళ్ళారు. ఇదేంటి ఏదో తేడాగా ఉందనుకున్నా. ఆ కారు బెంచ్ కారు, కొంచెం మరి డిఫరెంట్గా ఉంది అది. సరే, మొత్తానికి ఒక పల్లెటూరికి ఒక కార్యక్రమానికి వెళ్ళాం. నేను వారిని ఉదాహరిస్తూ సభలో, ఉదాహరణకి ఎవరైనా వాళ్ళ నాన్న పేరు చెప్పంటే ఏ పేరు ఉంటే అదే చెప్తాడు కదా అని క్యాజువల్గా, సార్ మీ నాన్నగారి పేరేంటి అన్న. ఎవరు? ఈ బెంచ్ కారులో తీసుకొచ్చినాయని అడిగారు. పెచ్చయ్య అని చెప్పాడు. బెంచ్ కారులో వచ్చావు, ఏం బాగుంటుందిలే ప్రభాస్ అని చెప్తాడండి. చెప్తాడా? మీ నాన్న పేరు ఏదంటే అదే చెప్పాలి. ఆడెవడి కోసమో పేరు మార్చుకోవడం. అలా మార్చేటువంటి వాడు ఒకడు ఉంటాడు. దే కాల్ గొర్రె. వాళ్ళకు ఉన్నది బుర్ర. అదవుతా. కాబట్టి మన వాళ్ళు కూడా దానికి సొల్యూషన్ ఏంటంటే వాళ్ళని కామెడీ చేయడం కాదు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కాదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. కేవలం అజ్ఞానం మాత్రమే మన ధర్మానికి శత్రువు. అజ్ఞానం మాత్రమే మన దేశానికి శత్రువు. అహంకారం మన దేశానికి శత్రువు. వీడి పేరు వీరాంజనేయుడు, వీడి పేరు రామాంజనేయుడు. ఈడు పొద్దున్న లేస్తే జగడమే అంటుంటాడు. ఎందుకు చెప్పనా? ఈడో పార్టీ కుక్క, ఈడో పార్టీ కుక్క, ఈడో కులం కుక్క, ఈడో కులం కుక్క. నేను మొన్న చూసా. ఎక్కడో చెప్పనా? విజయవాడలో వనభోజనాలు. యాక్చువల్గా వనభోజనాలు పదం తీసేయాలి, ఓన్లీ కుల భోజనాలు అంటే. వనభోజనాలు ఎక్కడ తెచ్చింది? కుల భోజనాలు. మీరు నెక్స్ట్ ఇయర్ నేను మీకు మాటిస్తున్నా, వనభోజనం మన భోజనం అని పెట్టండి ప్రోగ్రాం. నేను వస్తా. 1000 మంది రావాలి. మీదే ఏర్పాటు. నేను వస్తా. వనభోజనం మన భోజనం, ఇది టైటిల్. ఇంకేం ఉండకూడదు. చక్కగా దాని మీద దేశభక్తులు, దైవభక్తులు ఫోటోలు పెట్టారు. సో అయితే నేను వెళ్తుంటే ఈ కారులో, గురువుగారు ఇది ఒక్క కులమే, ఇది ఒక్క కులం, 2 ట్యాంకులు ఎందుకు రాన్న? ఇదో పార్టీ అదో పార్టీ, ఇది సేమ్ కులం, ఆడో పార్టీ ఈడో పార్టీ. ఏం పోయే కాలం? మనల్ని విడగొట్టడానికి పార్టీలు, మన విడగొట్టడానికి కులము, మన విడగొట్టడానికి భాష, మన విడగొట్టడానికి ప్రాంతం. దేనికెందుది? ఉండేది ఎన్నాళ్ళు ఇక్కడ? కొన్నాళ్ళు. ఆ మధ్య ఒకడు నాకు వార్నింగ్ టైం చెప్పాలి, ఓకే, లేకపోతే రేపు ఈ టైం దాకా మాట్లాడుతుంటా. ఇది అన్లిమిటెడ్. మొన్న మధ్య హైదరాబాదులో ఒక మతం మారి మోసం చేసేటువంటి ఒక గొర్రె, వాడు బొట్టు పెట్టుకుని మార్వాడి గో బ్యాక్ అన్నాడు. మార్వాడీస్ ఎవరు? ఈ దేశంలో ఈ ధర్మంలో అంతర్భాగం. దేవాలయాలకి నిధులు ఇస్తారు, గోశాలను నిర్వహిస్తారు, ధర్మం కోసం పనిచేస్తారు. కానీ మనం వెడగొట్టడానికి ఏం చేస్తారు? వీడు హిందువే వెధవా, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. మరి ఉమ్ము వచ్చా పోసే బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మీ అమ్మమ్మ గారి నుంచి వచ్చిందా? బొట్టెట్టుకునేవాడు నీకు భయ్యా కాదా? నీ కూతురు ఎత్తుకెళ్ళేవాడు భయ్యా అవుతారా? నీ అయ్యా ఆ తర్వాత వచ్చింది. అలా అనకూడదు, తప్పు. అందుకే చెప్పాలి. టాక్ మీకు తెలుసు కదండి ఎందుకు అనాలి. కాబట్టి నేను ఎందుకు కటువుగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మనకు కావాలి, అందరూ కావాలి. మాకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలేం కాదు. మాకు బిస్మిల్లా ఖాన్ కావాలి, బిల్లాడెన్ కాదు. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ గ్రంథాన్ని, ఇక్కడ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రతివాడు మాకు భయ్యా, కాదంటే వాడికి తప్పదు గొయ్య. అర్థం చేసుకోరా అయ్యా? అర్థమైందనా? మన అందరం కలుపుకుని వెళ్దాం. ఇందాక మనం విన్న పాటలో ఒక్క మాట గుర్తు చేసుకోండి. అదేమిటంటే, అది ఒక్క మాట ఏంటంటే, ప్రశస్త హైందవ ప్రజానీకమును
ప్రశస్తమైన మన హైందవ ప్రజానైకాన్ని ఎలా కలపాలి? ప్రేమ సూత్రమున కలపండోయ్. ఎవరో వచ్చారండి నాన్న, ఒక్క నిమిషం అందరూ గట్టిగా జై శ్రీరామ్. ఎక్కడో కార్యక్రమం జరుగుతుందండి, అమ్మవారి గుడి లేదా స్వామివారి గుడి. ఆ గుడికి ఎవరో 20 మంది 50 మంది తల్లులు వచ్చారు లేదా పిల్లలు వచ్చారు. అన్నదానం జరుగుతుంది. వాళ్ళంతా ప్లేట్లు పట్టుకుని కూర్చున్నారు లేదా నుంచున్నారు. ఈ దరిద్రుడు వీడు హిందువే వాళ్ళు హిందువులే తినడానికి వచ్చారండి అనొచ్చా? తప్పు కదండి. అసలు శత్రువు వస్తే అన్నం పెట్టమని చెప్పింది నా ధర్మం. శత్రువు వస్తే ప్లేట్లో పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ మా పూలు ముందు తినాలి, నువ్వు ఎందుకు వచ్చావు అనొచ్చా? అందుకని కలిపేవాడు హిందువు, ఈ దేశ గౌరవాన్ని నిలిపేవాడు హిందువు, కులమలం తినేవాడు కాదు, భాషల ద్వారా విడిపోయేవాడు కాదు, ప్రాంతాల ద్వారా విడిపోయేవాడు కాదు. కాబట్టి మనం అంతా కలిసి ఉంటేనే నిలబడతాం, కలిసి ఉంటేనే కనబడతాం, లేదా చరిత్రలో కూడా మనం వినపడం కనపడం. కాబట్టి మన తల్లులు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పల్లెలు బాగుండాలి, మన గోవులు బాగుండాలి, మన దేవాలయాలు బాగుండాలి. బాగుండాలంటే మనం బాగుండాలి. మనం బాగుండాలంటే ఖచ్చితంగా రోజు ఒక్క 11 సార్లు అయినా ఓంకారం చెప్పండి. ఇప్పుడు ఒక్క 3 సార్లు నాతో పాటు చెప్పండి. ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృక్షోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే సంతు సుఖినః, సర్వే సంతు భద్రాణి, సర్వే సంతు నిరామయ, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మీరు చాలా ఓపికగా ఉన్నారు. ఒక్క కథ చెప్పేసి ఒక్క మంత్రం చెప్పి నేను ముగించేస్తాను. తల్లులకి మాత్రం ఏకాదశి పేపర్లు మా వెంకటేశ్వర్లు ఇచ్చేసాయి. ఏకాదశి పేపర్లు మాత్రం ఇస్తూ వెళ్ళిపో. తల్లులు తీసుకుంటారు. రేపు 30వ తారీఖు ఏంటి? 30 ముక్కోటి ఏకాశి. చెయ్యకపోతే నువ్వు రాకాసి, చూడక నాకేసి. వారం ఉంది. ఈ వారం పాటు ముక్కు దాకా మెక్కండి. ఈ వారం పాటు మేసేయండి, కానీ 30వ తారీఖు మూసేయండి. ఎవరన్నా వద్దంటే వేసేయండి. నాన్న ప్లీజ్ నాన్న, ఈ వారం పాటు తినండి, ఆ రోజు మాత్రం తినకండి. కాబట్టి ఆ రోజు కూడా ఇప్పుడు తినేయండి తప్ప అప్పుడు తినకండి. ఏకాదశి చేయండి, చాలా గొప్పగా చేయండి. క్యూ లైన్లో తోసేసుకుని నేను ఎవడో తెలుసా అని ఎదవేషాలు మాత్రం వేయకండి. అర్థమైందా? కలిసి ఉండాలి. ముందు పెద్దోళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళండి సార్ అని చెప్పండి. అంతేగాని వాళ్ళ మీదకి పిల్లల్ని, మన పౌరుషం, మన ఈగో, అదే మన దేశ నాశనానికి కారణం. బయటోడు ఎవడొచ్చినా వాడి ఒక్కడి వలన అవ్వదండి. ఇంటి దొంగల వల్ల ఈ దేశానికి ప్రమాదం అండి. ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా మన కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరవబడ్డాయి. పల్లెపల్లి జై. ముక్కోటి ఏకాదశి 24 గంటలు ఏనుగోపాల సాంగుడి గారు ఏకాహం చేస్తుందండి. గోపాల సాంగుల్లో ఏకాహం, వారికి లేదు అహం, ఆయనకి దాసోహం. మీ పేరు సార్? కోడి లక్ష్మణరావు గారు. గట్టిగా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, దూరం కాదు కదా. ఓకే కూర్చోండి సార్. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి 2 చేతులు పైకి. హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రెండు చేతులు ఇలా ఊపుతూ మీరు చెప్పండి, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భారత్ మాతాకి. ఒక్క నిమిషం నాన్న గుర్రాన్ని పంపించండి. తర్వాత మీకు ఒకే విషయం, ఒక ఆయన ఇంటికి యముడు వచ్చాడు. యముడి పేరు కాలుడు అంటారు, శివుడి పేరు మహాకాలుడు అంటారు. వస్తుంది చావు వస్తుంది. వాడు అడిగాడు, నాన్న ఈయన మనిషికో పేపర్ ఇచ్చాడు వెంకటేశ్వరరావు తిక్కలోడా, ఇంటికి ఒకటి ఇవ్వాలి, మనిషికి ఒకటి ఇవ్వకూడదు, ఇంటికి ఒకటి ఇవ్వాలి, ఉన్నవి కొన్నే. గురుగారు ఏమనుకోదు, ఒక్క సెకండ్. భక్తులు ప్రసాదం తీసుకుని సంఘం యొక్క కార్యాచరణకి సహకరించాలి. ఏ పేపర్ కూడా కింద వేయకూడదు. ఇది హిందూ దేవాలయం, అంటే మన స్వగృహం. థ్యాంక్ యూ. ప్రసాద్ గురించి చెట్టు దగ్గర వేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఎవరైనా వేసుంటే తీసేయండి. అలాగే ఈ ఏకాదశి పేపర్లో పులిహార అది పొట్లం కట్టకూడదు. పుణ్యాత్ములు కదా మరి, మేము ఎవరినో అడిగి రూపాయన్నర ఎంత పెట్టి కొట్టిస్తే మీరేం పులిహార పొట్లం చేయండి. ఏకాదశి దాకా దాన్ని ఉంచండి, తర్వాత ఏకాదశి దాకా కూడా ఉంచండి అనా, పొట్లాలు చేయకండి. మీకు లెక్క ఉండకపోతే అలా చేస్తాం అనా. సో వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వస్తే ఎముడు వచ్చాడు. నాన్న గుర్రం ఇది చూడు, నన్ను పంపించాను. గుర్రం కదా.